లాల్ బహదూర్ శాస్త్రి సంక్షిప్త జీవిత గాథలో పార్ట్ 2 తిలక్ గాంధీజీలు. లాల్ బహదూర్ వారణాసిలోని హరిశ్చంద్ర హై స్కూల్లో విద్యార్థినిగా ఉండగా ఒక సుడిగాలి భారతదేశాన్ని కుదిపివేసింది. ఎక్కడ విన్నా స్వాతంత్రం అన్న నినాదమే. స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ హుంకరించాడు. జాతికంతటికి అదే సమర నినాదమైంది. లాల్ బహదూర్కు తిలక్ అంటే ఎంతో గౌరవాభిమానాలుండేవి. ఆయన్ను చూడాలని, ఆయన ఉపన్యాసం వినాలని ఉవ్విళ్ళూరుతుండేవాడు. ఒకసారి తిలక్ వారణాసిని సందర్శించాడు. ఆ సమయంలో లాల్ బహదూర్ వారణాసికి 50 మైళ్ళ దూరంలోని ఒక గ్రామంలో ఉన్నాడు. తిలక్ను చూడాలని, ఆయన మాటలు వినాలని అప్పు తీసుకుని రైల్లో ప్రయాణించి వారణాసికి చేరాడు. తిలకును దర్శించి ఆయన ప్రసంగాన్ని విన్నాడు. అది కృష్ణుని పాంచజన్య శంఖంలా అతని చెవుల్లో గింగురుమన్నది. రాముడి పాదుకలను భరతుడు తన తలపై ధరించిన విధంగా తిలక్ సందేశాన్ని లాల్ బహదూర్ తన గుండెల్లో నిలుపుకున్నాడు. ఈ సందేశమే యావజ్జీవం అతనికి మార్గదర్శకంగా నిలిచింది. లాల్ బహదూర్ మీద అన్నిటికంటే గొప్ప ప్రభావం మహాత్మా గాంధీ. 1915లో వారణాసిలో గాంధీజీ ప్రసంగాన్ని వింటూ లాల్ బహదూర్ నిలువెల్లా చైతన్యంలో ఉప్పొంగిపోయాడు. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేయాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఆచరణలో పెట్టాడు. యువ సత్యాగ్రహి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1921లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వారి అధార్మిక పాలనతో దేశం సహకరించేది లేదని ప్రకటించాడు. అప్పటికి లాల్ బహదూర్ వయసు 17 ఏండ్లు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను, కార్యాలయాలను, కోర్టులను బహిష్కరించి అందరూ సర్వస్వాన్ని స్వాతంత్ర సముపార్జన కోసం దారపోయాలని మహాత్మా గాంధీ పిలుపునివ్వగా లాల్ బహదూర్ స్కూల్ను వదిలిపెట్టాడు. చదువు మానివేయవద్దని తల్లి, బంధువులు నచ్చజెప్పబోయారు. కానీ లాల్ బహదూర్ తన నిర్ణయంపై దృఢంగా నిలబడ్డాడు. లాల్ బహదూర్ ఊరేగింపులో పాల్గొని నిషేధాజ్ఞలు ధిక్కరించాడు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కానీ లాల్ బహదూర్ మరీ చిన్నవాడు కావటంతో వదిలేశారు. లాల్ బహదూర్ మళ్ళీ తన స్కూల్లో చేరలేదు. కాశీ విద్యాపీఠంలో విద్యార్థిగా చేరాడు. అక్కడున్న 4 ఏండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించాడు. తత్వశాస్త్రంపై డాక్టర్ భగవాన్ దాస్ ఉపన్యాసాలు సూటిగా అతని గుండెని తాకాయి. తదుపరి జీవితంలో ఎన్ని ఒడుగుదుడుకులు వచ్చినా లాల్ బహదూర్ ఆశ్చర్యకరమైన స్థితప్రజ్ఞత్వాన్ని ప్రదర్శించాడు. తన గురువైన భగవాన్ దాస్ నుంచి దీన్ని నేర్చుకున్నాడు. సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీ 1926లో శాస్త్రి పట్టా పొంది లాల్ బహదూర్ కాశీ విద్యాపీఠం నుంచి బయటకు వచ్చాడు. దేశమంతా ఆయనకు కార్యరంగమైంది. లాలా లజపతి రాయ్ 1921లో ప్రారంభించిన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీలో జీవిత సభ్యుడిగా చేరాడు. దేశ సేవకు తమ జీవితాలను దారపోసేందుకు సిద్ధపడే యువకులకు శిక్షణనివ్వడం ఈ సొసైటీ ఆశయం. ఈ సొసైటీ నియమావళిలోని ఒక నియమం ఏమంటే తాము కనీసం 20 ఏండ్ల పాటు సమాజ సేవ చేస్తామని, యావజ్జీవితము నిరాడంబరగాను నిజాయితీతోనూ జీవిస్తామని సభ్యులు శపథం చేయవలసి ఉంటుంది. లాల్ బహదూర్ తన రుజు ప్రవర్తనతోనూ, కష్టించి పనిచేసే తత్వంతోనూ లజపతి రాయ్ ప్రేమాధారాలను చూరగొన్నాడు. తర్వాత ఆ సొసైటీకి అధ్యక్షుడయ్యాడు. శాస్త్రీజీ 1927లో మీర్జాపూర్కు చెందిన లలితాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ పెండ్లి వేడుక అత్యంత నిరాడంబర పద్ధతిలో జరిగింది. పెండ్లి కొడుకు తన మామగారి నుంచి ఒక చరకాను, కొన్ని గజాల ఖాదీని మాత్రమే కానుకగా స్వీకరించాడు. స్వాతంత్ర్య సైనికుడు. 1930లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర సంగ్రామం ఉద్భుతమైంది. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. అందులో లాల్ బహదూర్ ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు. లాల్ బహదూర్ 17వ ఏట బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఊరేగింపులో పాల్గొన్నాడని, ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి తదుపరి విడుదల చేసిందని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈసారి మాత్రం అంత తేలికగా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి భూమిషిస్తూ పన్నులు కట్టవద్దని ఆయన ప్రజలకు ఉద్బోధిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఆయనను నిశితంగా గమనిస్తూ ఉంది. అందువల్ల ఇప్పుడు 2.5 ఏండ్లు జైల్లో ఉండాలని శిక్ష విధించారు. ఇక నుంచి ఆయనకు జైలు అనేది మరో ఇల్లుగా తయారైంది. ఆయనని 7 సార్లు జైలుకు పంపారు. వివిధ సందర్భాల్లో వివిధ జైల్లో 9 సంవత్సరాల సుదీర్ఘకాలం ఆయన గడపవలసి వచ్చింది. కీడులో మేలులాగా ఆయన జైలుకు వెళ్లడం ఒకందుకు మంచిదే అయింది. ఎన్నో మంచి పుస్తకాలను చదివేందుకు ఆయనకు కావలసినంత సమయం లభించింది.
పాశ్చాత్య దేశాలకు చెందిన తత్వవేత్తలు, విప్లవకారులు, సంఘ సంస్కర్తల గురించి ఆయన బాగా తెలుసుకోగలిగాడు. రేడియంను కనిపెట్టిన ఫ్రెంచ్ వైజ్ఞానికురాలైన మేడం క్యూరీ ఆత్మకథను ఆయన హిందీలోకి అనువదించారు. లాల్ బహదూర్ సద్గుణాలు జైల్లో కూడా వెలుగులోకి విరజిమ్మాయి. క్రమశిక్షణలోనూ నిగ్రహంలోనూ ఆయన ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. చాలామంది రాజకీయ ఖైదీలు చిన్న చిన్న విషయాలపై కూడా తమలో తాము పోట్లాడుకుంటూ ఉండేవారు. ఏదో చిన్న సదుపాయాల కోసం జైలు అధికారులతో గొడవ పడుతుండేవారు. లాల్ బహదూర్ మాత్రం ఇతరుల కోసం తన సౌఖ్యాలను, సదుపాయాలను వదిలివేస్తూ ఉండేవాడు. ఆత్మాభిమానం. జైల్లో ఉన్నప్పుడు కూడా తన ఆత్మగౌరవానికి భంగం రాకుండా నడుచుకోవడం లాల్ బహదూర్ గొప్పతనమే. ఒకసారి ఆయన జైల్లో ఉండగా ఆయన కుమార్తెల్లో ఒకరు తీవ్రంగా అస్వస్థురాలైంది. కొద్ది కాలం పాటు ఆయనను బయటకు వదలటానికి అధికారులు ఒప్పుకున్నారు. కానీ ఆ సమయంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొననని రాతపూర్వకంగా ఆయన హామీ ఇవ్వాలని వారు షరతు పెట్టారు. జైలు నుంచి ఈ తాత్కాలిక విడుదల సమయంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనే ఆలోచన తనకు లేదని, కానీ ఆ విషయం కాగితం మీద వ్రాసి మాత్రం ఇవ్వనని లాల్ బహదూర్ చెప్పాడు. ఆ విధంగా లిఖితపూర్వకమైన హామీ ఇవ్వటం తన ఆత్మగౌరవానికి భంగమని ఆయన భావించాడు. ఆయన సత్యసంధుడనే విషయం అధికారులకు తెలిసినది. అందువల్ల వారు పట్టలేదు. లాల్ బహదూర్ను 15 రోజుల పాటు విడుదల చేశారు. అయితే ఆయన గడపలోకి అడుగుపెట్టక ముందే కుమార్తె కన్ను మూసింది. అంత్యక్రియలు నిర్వహించి గడువుకు ముందే ఆయన జైలుకు వెళ్లారు. 1 ఏడాది గడిచింది. ఒకసారి ఆయన కుమారుడు ఇన్ఫ్యూజన్తో మంచం పట్టాడు. ఎటువంటి షరతులు లేకుండా 1 వారం రోజుల పాటు ఇంటికి వెళ్ళి వచ్చేందుకు లాల్ బహదూర్కు అనుమతి ఇచ్చారు. అయితే కుమారుని జ్వరం వారంలో తగ్గనే లేదు. లాల్ బహదూర్ తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. పిల్లవాడు కళ్ళ నిండా నీళ్లతో తండ్రి వంక అభ్యర్థనగా చూశాడు. ఇక్కడే ఉండు, వెళ్ళవద్దని బలహీన స్వరంతో తండ్రిని కోరాడు. తండ్రి మనసు ఒక క్షణం చలించింది. ఆయన కళ్ళ నుండి అశ్రువులు జారాయి. అయితే మరుక్షణం ఆయన ఒక నిశ్చయానికి వచ్చాడు. అందరికీ వీడుకోలు చెప్పి ఇంటి నుంచి జైలుకు పయనమయ్యాడు. కుమారుడు ఎలాగో బ్రతికాడు. ఏ జాతి నాయకుడైనా అంకితభావం, కార్యకుశలత అనే 2 లక్షణాలు ఉండి తీరాలి. ఈ 2 గుణాలు లాల్ బహదూర్లో పుష్కలంగా ఉన్నాయి. ఏమి జరిగినా సరే ఆయన తన ధ్యేయ మార్గం నుంచి వైదొలిగేవాడు కాదు. భారత ప్రజానీకం తన స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వేళ ఆయన వ్యక్తిగత సుఖాల గురించి ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి స్వాతంత్ర పోరాటంలోకి దూకాడు. కుమార్తె మరణం, కుమారుని అస్వస్థత, పేదరికం ఇవేవి ఆయన ఎన్నుకున్న మార్గం నుండి ఆయనను మరలించలేకపోయాయి. అనంతర కాలంలో ఆయన మంత్రి అయినా, ఆ పిమ్మట ప్రధానమంత్రి అయినా కూడా ఆయన ఎన్నడూ సుఖోపభోగాలతో నిండి ఉండే జీవితం పట్ల ఆకర్షితుడు కాలేదు. మళ్ళీ జైల్లో 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే మన దేశ నాయకులందరికీ ఒక సందేహం పట్టుకుంది. బ్రిటిష్ వారికి బానిసలుగా ఉంటున్న భారత ప్రజలు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు ఎలా మద్దతునిస్తారు? దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహాన్ని నిర్వహించాలని చివరకు వారు నిర్ణయించారు. 1940లో సత్యాగ్రహం అంటే సత్యానికి కట్టుబడి వ్యతిరేకించడం. వ్యక్తిగత సత్యాగ్రహం జరిపిన వారిలో లాల్ బహదూర్ కూడా ఒకడు. ఇందుకు గాను ఆయనకు 1 ఏడాది జైలు శిక్ష విధించారు. క్రమంగా స్వాతంత్ర సమరం మరింత విస్తరించి తీవ్రతరమైంది. జైళ్లన్నీ రాజకీయ ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ 1942 ఆగస్టు 8న చారిత్రాత్మకమైన బొంబాయి సమావేశంలో భారతదేశంలోని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంతిమ పోరాటానికి రణబేరి మ్రోగింది. బ్రిటిష్ వారిని క్విట్ ఇండియా అంటే భారతదేశం విడిచిపోండి అని గద్దిమాయించి విజయము వీరస్వర్గము అని ప్రజల్లో వీరకంకణం కట్టుకున్నారు. ఈ పిలుపులకు ప్రభుత్వం వెంటనే కఠినంగా ప్రతిస్పందించి చాలామంది నాయకులను అరెస్టు చేసింది. ఉద్యమాన్ని మొగ్గలోనే త్రుంచివేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల క్రూరమైన అణిచివేత పద్ధతులను పాల్పడింది. అప్పుడే 1 ఏడాది జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలై వచ్చిన లాల్ బహదూర్ రైల్లో బొంబాయి నుంచి అలహాబాద్కు బయలుదేరాడు. పోలీసులు పసి కట్టకుండా మధ్యలోనే ఏదో స్టేషన్లో రైలు దిగాడు. అలహాబాదులో జవహర్లాల్ నెహ్రూ నివాసగృహమైన ఆనందభవన్ నుంచి లాల్ బహదూర్ 1 వారం పాటు స్వాతంత్ర సమరయోధులకు సూచనలు పంపుతుండేవాడు. ఆ సమయంలోనే నెహ్రూ సోదరి అయిన విజయలక్ష్మి పండిట్ ఆనందభవన్లో నివసించుండేది.
ఆమెను అరెస్ట్ చేసి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసు వచ్చారు. లాల్ బహదూర్ ముఖ్యమైన డాక్యుమెంట్లన్నింటినీ నాశనం చేశాడు. అదృష్టవశాత్తు పోలీసులు విజయలక్ష్మి పండిట్ను అరెస్టు చేయడం తప్ప ఇంకేమీ చేయకుండానే వెళ్ళిపోయారు. అజ్ఞాతవాసంలో ఉన్న లాల్ బహదూర్ కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అప్పుడే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పార్ట్ 2 కంప్లీట్. పార్ట్ 3తో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.